గాయ్స్ మన రీతు గురించి రీతు లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, రీతు లైఫ్ ఏంటి ఆ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేను కూడా రీతు గురించి చూసి ఇన్స్టాగ్రామ్ లో ఏంది ఈమె ఇలా పెడుతుందని చాలా నిజంగా అసలు నచ్చేది కాదు. రీతు అయినా విష్ణుప్రియ అయినా అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలు చూసి నిజంగా నాకు అస్సలు నచ్చేది కాదు. తర్వాత నేను బిగ్ బాస్కి వచ్చినాక రీతు నాకు నచ్చింది, విష్ణుప్రియ కూడా నాకు నచ్చింది. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ కాంట్రవర్సీ గురించి మనకు అవసరం లేదు కాబట్టి వీళ్ళిద్దరు అయితే నాకు భలే అనిపించారు. తర్వాత ఒక విషయం మాట్లాడదాం, రీతు లైఫ్ స్టోరీ ఏంటి, రీతు డెమోన్కున్న రిలేషన్ ఏంటి, తనుజతో ఎలా ఉంటుంది రీతు, తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది, రీతు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా, రీతు మ్యారేజ్ విషయం గురించి ప్రతి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. రీతు నాకు చాలా 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 ఇష్టం అనుకోండి. రీతు డెమోను తనుజ ఇమ్ము వీళ్ళందరూ నాకు చాలా ఫేవరెట్. బిగ్ బాస్ లో వీళ్ళందరికీ చాలా చాలా సపోర్ట్ చేశాను. నాకు ఇప్పుడు నా ఇన్స్టాలో నా యూట్యూబ్ ఛానల్లో రీతు పిఆర్ అని కూడా కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎలాంటి పిఆర్ని కాదు, నాకు ఇష్టమైన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అలా అని అంతే. రివ్యూస్ లాగా ఇస్తా కాదని చెప్పాను, కానీ నాకు ఇష్టమైన వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చేయాలనుకుంటా చేస్తా. అది ఒకటి అయిపోయిందా. తర్వాత ఇప్పుడు మనం బిగ్ బాస్ లో రీతు గురించి లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం అంటే ఫుల్ వీడియో చూస్తే మీకు రీతు గురించి క్లారిటీగా అర్థమవుతుంది. చాలా మంది అపోహ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రీతుకు నెగిటివిటీ పోయింది, అపోహ వర్ణాలు కూడా అదంతా పోతుంది అని నీ ఒపీనియన్ అంతే. ఫస్ట్ రీతు. హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. రీతు ఎలా ఏంటి అని మాట్లాడుకునే ముందు, రీతు విలేజ్ రీతు ఎక్కడి నుంచి వచ్చింది, రీతు అని అంటే రీతు తెలంగాణ అమ్మాయి, ఖమ్మం నుంచి రీతు వచ్చింది, అది మనందరికీ తెలుసు. ఖమ్మము రీతుది. తర్వాత రీతు మన అదేంది చిన్న ఉన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగింది. వాళ్ళ అన్నయ్య, ఆమె, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న నలుగురే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయిండు, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఫస్ట్ రీతుకు వాళ్ళ నాన్న చనిపోయిండు పాపం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు రీతు వాళ్ళు. తర్వాత రీతు బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వచ్చింది, సరే మనకి రీతు అనే అమ్మాయి ఒక ఆమె మనకి ఎలా తెలుసు అంటే, ముందు వాళ్ళ మాటలు తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె. తర్వాత ఆవిడ వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, రీతు వీళ్ళు నలుగురు ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ తర్వాత ఊర్లో ఖమ్మంలో కూడా వాళ్ళ నాయనమ్మ వాళ్ళందరూ ఉండేవాళ్ళంట. కామన్ గా ఇప్పుడు రీతు వాళ్ళు ఇప్పుడు తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు పాపం. రీతుకు వాళ్ళ నాన్న అంటే చాలా 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 ఇష్టం. అది ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న ఎంత ఇంపార్టెంట్, రీతుని కూడా వాళ్ళ డాడీ ఎంత మంచిగా చూసుకున్నట్టు, చాలా గాఢంగా చూసుకోవడం అలా చాలా చాలా బాగుంటది. చాలా బాగుంది రీతు విషయంలో. ఆ విషయంలో మాత్రం వాళ్ళ నాన్న రీతుకు ఎప్పుడు సినిమాలకు పోవాలి, ఇండస్ట్రీకి పోవాలి అంటే ఇంట్లో సీరియల్ చూస్తున్నప్పుడు కూడా రీతు అనుకునేదంట, ఆ టీం వాళ్ళ పోతే లోపలికి పోతే నేను వాళ్ళని కలుస్తా కదా అని అంత అంత థింగర్గా అనుకునేదంట. నిజంగా నాకు బాగా అనిపిస్తుంది రీతుని చూస్తే. రీతు ఫస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినాక ఓకే, తర్వాత గోరింటాకు, అమ్మ కోసం, గుడి, ఇంటి గుట్టు సీరియల్ వంటివి నటించింది. ఇంటి గుట్టు, అమ్మ కోసం, గోరింటాకు సీరియల్ లో నటించింది. తర్వాత జబర్దస్త్ కమెడియన్ షోలో కూడా ప్రేక్షకుల దాకా బాగా వెళ్ళింది. అంటే బాగా జబర్దస్త్ కూడా వెళ్ళింది ఆవిడ. అంటే రీతు జబర్దస్త్ లో కూడా వెళ్ళింది, అది మనందరం తెలిసిందే. అనక ఆమె నిజ జీవితం ముఖ్యమైనది అంటే తెలియదు. తన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి చాలా పాపులర్ అయ్యింది. ఆ పాపులర్ అనేది అలానే నెగిటివిటీ కూడా వచ్చింది అనుకోండి. ఎందుకు నెగిటివిటీ అంటే రీతు వేసుకునే కొన్ని బట్టల వల్ల, బట్టలు అనేసి ఎప్పుడు చేయలేదని బిగ్ బాస్కి వచ్చినాక నాకు అర్థమైంది. అదైతే టీవీ ఛానల్ చాలా స్థానిక చిన్న చిన్న కార్యక్రమాల్లోనే, జబర్దస్త్లోని, ప్రముఖ సీరియల్లోని గుర్తింపు తెచ్చుకున్నది. తర్వాత రీతు వ్యక్తిగత జీవితం అంటే రీతు లైఫ్ స్టోరీ అంటే రీతుకు శ్రీకాంత్ అని ఒక అతను మనకు బాగా కాంట్రవర్సీ జరిగింది. రీతు కాంట్రవర్సీ ఏంటంటే శ్రీకాంత్ అని ఒక అతన్ని ఉన్నారు, పెళ్లి చేసుకున్నట్టు కూడా అన్నారు. వాళ్ళ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు. అదంతా మనకు తెలిసింది. వాళ్ళు బ్రేకప్, ఎమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. తర్వాత అతనికి రీతుకు కొన్ని అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే ఎలా అంటే రీతు కామన్ ఎవరిలో కూడా మ్యారేజ్ చేసుకుంది రీతు. అది మనందరికి తెలిసిందే. అంటే ఒక కాంట్రవర్సీ వల్ల పాపం చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది రీతు. నిజంగా ఆ విషయాన్ని మాత్రం నిజంగా పాపం అనిపిస్తుంది రీతు.
అదే ఒక అమ్మాయి ఏమన్నదని అన్న అమ్మాయిని ఇప్పుడు మనం అన్ని మాట్లాడడం అయితే తప్పేమో అనే ఒక థింక్ అనిపిస్తుంది నాకు. ఒక థింగ్ అనిపిస్తుంది. అలా ఓకే ఆవిడ పెళ్లి విషయంలో చాలా ఎదురైన చాలా కష్టాలు పడ్డారంట నిజంగా. ఘోరమైన కష్టాలు పడి నిజంగా పాపం అనిపిస్తుంది రీతు. తర్వాత అరుణాచల శివయ్యని దర్శించుకోవడం వల్ల రీతుకు చాలా ఆలోచన జీవితంలో చాలా చాలా మార్పులు జరిగాయంటే అదంతా మనకు తెలిసిందే. అరుణాచలం పోతే నా లైఫ్ కూడా అరుణాచలం పోయిన తర్వాతనే మార్పు వచ్చింది. ఈ రోజు నేను ఇంత మంచిగా ఉన్నామంటే అరుణాచల శివయ్య అని నేను అనుకుంటా. రీతు ఎలా అంటే చాలా మంచిది నిజంగా. ఎంత మంచిది అంటే అంత మంచిది. తర్వాత కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షోలో కూడా వెళ్ళిపోయింది రీతు, మనకు తెలిసిందే. రీతు అందులో కూడా మన ఎవరంటే రీతు విష్ణుప్రియ ఫ్రెండ్స్ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ మనకు తెలిసిందే. అయితే రీతు విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా బాగుండేది. కానీ రీతు విష్ణుప్రియ వాళ్ళిద్దరికి ఏమైందో ఇప్పుడైతే కలుసలేదు అనుకోండి. తర్వాత అప్పుడైతే చాలా చాలా బాగుండేది రీతుది విష్ణుప్రియ బాండింగ్ అయితే సూపర్ ఉండేది. ఇప్పుడు కూడా బాగా నచ్చుతుంది వాళ్ళిద్దరు బాండింగ్. తర్వాత తమిళ అంటే సారీ రీతు అంటే రీతు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎంత ఎంత బాగుంటుంది అంటే ఎంత మంచిగా ఎంత బాగుంటుంది అంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. రీతు లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే ఆమె పడిన స్ట్రగుల్స్ నిజంగా ఎవరు పడరేమో. ఆమె ఫ్యామిలీ కోసం కష్టపడడం అదంటే బిగ్ బాస్ తో చాలా గుర్తింపు తెచ్చుకునేది రీతు అయితే నిజం చెప్పిన. తర్వాత కిరాక్ బాయ్స్ లేడీస్ దాంట్లో కూడా వచ్చింది. తర్వాత రీతు వాళ్ళ బాండింగ్ బాగుంది. రీతుని ఊరికే కమెంట్ చేసినా కూడా ఏమనేది కాదు అస్సలు. నిజంగా చాలా పాపం అనిపించేది. తర్వాత కుప్పి జాతరత్నాలు కూడా మన రీతు వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ సీజన్ కి వచ్చింది. అప్పుడు కూడా రీతు మస్తు ఫన్ చేసేది. ఎంతమంది ఎంత కామెడీ అనుకున్నా కూడా ఎవరిని ఏమనేదే కాదు అస్సలు కాదు. అలా తర్వాత బిగ్ బాస్ హౌస్ కు మన రీతు వచ్చింది. రీతు వచ్చినప్పటి నుంచి నాకైతే బాగా నచ్చింది. బిగ్ బాస్ హౌస్ మాత్రం రీతు మాత్రం సూపర్. ఇప్పుడు కూడా నాకు రీతు చాలా ఫేవరెట్. ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నిజంగా నాకు. హైలైట్ అనిపిస్తుంది రీతుని చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది. మీకు ఎంత మందికి అనిపిస్తుంది? బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా చాలా సపోర్ట్ చేశాను. రీతు నామినేషన్ ఉన్నప్పుడు అందరూ సపోర్ట్ చేశాను. చాలా నా ఫ్రెండ్స్ తో ఓట్లు వేయించాను. అవన్నీ చేశాను. నిజం చెప్తున్నా. ఓకే ఒక అమ్మాయి చాలా అంత మంచి అమ్మాయి ఎలా నాయన అనిపిస్తుంది కూడా అలా ఉండేది బిగ్ బాస్ హౌస్ లో. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అని అన్నారు. ఓనర్స్ టెనెంట్స్ ఆ విషయం మనకు తెలిసిందే. టెనెంట్స్ ఓనర్స్ అనే విషయం ఉన్నప్పుడు కూడా డిమాండ్ పవన్ కి మంచి కనెక్ట్ అయింది. ఒక మంచి ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంది బ్యాడ్ గా మాట్లాడారు. అది మనందరికి తెలిసిందే. అండ్ ఇంకా రీతు బిగ్ బాస్ లోకి వచ్చింది. బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు రీతుకు ఎవరు సపోర్ట్ చేయాలి అది అందరికీ తెలిసిందే. తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చింది రీతు. బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఓకే చాలా మంది చాలా ఎన్ని మాట్లాడినారో అన్ని మాట్లాడినారు. రీతు తనుజ ఈమె ఫస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు చాలా మంచిగా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉండేది. రీతు ఏ గేమ్ అయినా రీతుని అదే పాపం ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ పెట్టారు అనుకోండి బిగ్ బాస్ హౌస్ లో రీతుని. టూ మచ్ టార్చర్ అనుకోండి. అంత బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వచ్చి కొంతమంది మాట్లాడిన వాళ్ళు పాపం అనిపించేది నాకు రీతుని చూస్తే. ఏంద్రా ఈ అమ్మాయిని ఎన్ని మాట్లాడుతున్నారు ఏంట్రా నాయన మీరు ఏం చేసినారని అన్ని మాట్లాడుతున్నారు అని ఒక తాత్పర్యంలో అలా అనిపించింది నిజంగా రీతుని చూస్తే. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక కాంట్రవర్సీ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఆ అమ్మాయి లోపల ఉందని ఎన్ని పడితే అన్ని మాటలు అని ఎంత పడితే అంత అని ఆవిడకు బాగా బాగా ట్రోల్స్ చేశారు. ఆవిడ ఎలిమినేషన్ చేయాలి. ఇట్లాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉండడం ఏంటి అని కూడా చాలా చేశారు. కానీ బిగ్ బాస్ టీమ్ అయితే అలా చేయలేదు. బాగా ఎలిమినేషన్ చేసి పంపించేయడం ఆమె కూడా లైఫ్ లేకుండా చేయడం అని అయితే ఆ విషయాన్ని మొత్తం బాగా అనిపించింది నాకు. తర్వాత డెమాన్తో ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుండేది. తర్వాత గేమ్స్ కూడా చాలా బాగా ఆడేది రీతు. సూపర్ గేమ్స్ ఆడేది. గేమ్స్ మొత్తం ఒక నిజంగా ఒక అబ్బాయి లాగా తెలుసు అంటే ఇరుగా మరగా ఆడేది అనుకోండి. గేమ్స్ అంత బాగా గేమ్స్ ఆడేది రీతునైతే. అదైతే నాకైతే బాగా నచ్చేది రీతు. గేమ్స్ అయితే బిగ్ బాస్ ఉన్నప్పుడు ఇచ్చి పడేసింది అనుకోండి. అంత మంచిగా గేమ్స్ ఆడేది. తర్వాత రీతు గేమ్స్ మొత్తం చాలా బాగా ఆడేది. ఓకే తన రిలేషన్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ జరిగాయి. ఆ విషయం మాట్లాడదాం. ఫస్ట్ రీతు బిగ్ బాస్ ఎవరెవరితో ఎలా ఉండేది మాట్లాడుతున్నాం. రీతు డెమాన్ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చాలా మంది కొంతమంది అన్నారు బయటకు వచ్చినాక కూడా
వీళ్ళు ఓటింగ్ కోసము, ఆయన హౌస్ లో ఉండడం కోసమే ఇలా ఇలా ప్రవర్తించారు, హౌస్ లో ఉండడం కోసమే ఇలా ప్రవర్తించారని. కానీ అస్సలు కాదు. రైతు హౌస్ లో ఉండడం కోసం ప్రవర్తిస్తే బయటకు వచ్చినాక డిమాండ్ తో అంత ఫ్రీగా ఉండదు. డిమాండ్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే హైలైట్ ఉంది. తర్వాత డిమాండ్ నామినేషన్ చేసినట్లయితే పిచ్చ బాంబు వచ్చింది అనుకోండి. డిమాండ్ చూస్తే ఏంటి డిమాండ్ నామినేషన్ చేయడం నేను అందరు షాక్ అయ్యారు. కానీ ప్రతి దాంట్లో డిమాండ్కి ఎంత సపోర్ట్గా మాట్లాడిందంటే చెప్తాను. ప్రతి ఒక్క విషయంలో డిమాండ్ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరికి గొడవ అయినప్పుడు డిమాండ్ తోసేస్తాడు. ఎవరి బెడ్రూమ్కి రీతిని తోసేస్తాడు. రీతిని తోసేసినప్పుడు డిమాండ్ ఏం చేస్తాడు, రీతిని తోసేసినప్పుడు డిమాండ్ అవి తోసేయడం ఏం చాలా తక్కువ తోసేస్తే అందరు డిమాండ్ మీద చాలా వేసారు. పాపం డిమాండ్ అందరూ ఏంటి అలా చేస్తున్నాం అని అంటారు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కూడా నాలుగు సార్ వచ్చి రీతుకి కాలం రీతు మోకాలు మీద ఆడినప్పుడు కూడా రీతు బంగారం అండి. సార్ అట్లా ఏం లేదు సార్, ఈ టాక్ మేము ఇట్లా ఇద్దరం అలానే నిలబడ్డాం సార్, అది ఎలా అలాంటిది అయితే ఏం లేదు సార్ అని ఎంత అడుగుతుందంటే ఆడ మాత్రం సూపర్. బయటికి పంపించేతాము, డోర్లు ఓపెన్ చేద్దాం అంటే కూడా సార్ అది తప్పు సార్, అది కాదు సార్, డిమాండ్ అలాంటి వాడు కాదు సార్, వాడు చాలా మంచోడు, చాలా విషయాల్లో ఉండేది. నిజంగా డిమాండ్ రైతు వాళ్ళ బాండింగ్ ఏదో ఫేక్ అనిపించింది చాలా మందికి, నాకు తెలియదు. కానీ నాకైతే ఎలాంటి ఫేక్ అనిపించలేదు. అలా వీళ్ళిద్దరు బాండింగ్ చాలా మంచిది సార్, ప్లీజ్ సార్ అది అని చెప్పింది. మా బాండింగ్ చాలా మంచిదని ప్యూర్గా ఉందని చెప్పింది. ఆయనక సంజన గారు డిమాండ్ రీతి గురించి కూడా బ్యాడ్గా మాట్లాడినప్పుడు కూడా అస్సలు ఒప్పుకోలేదు. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏదని చాలా విషయాలుగా ఎంత అంటే అంత గొడవలు అయిపోయాయి. రీతుని ఎంత పడితే అంత మాట్లాడేది. డిమాండ్ సపోర్ట్ చేసి రీతుకి సపోర్ట్ చేసి వాళ్ళు ఉండరు. ఆ విషయాలు మాత్రం నాకు చాలా నచ్చింది. డిమాండ్ రీతు అయితే వీళ్ళిద్దరు బాండింగ్ అయితే క్యూట్, నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు బాండింగ్ రీతుది డిమాండ్ నాకైతే హైలైట్ అనిపిస్తుంది. తర్వాత కళ్యాణ్ రీతు రిలేషన్ గురించి మాట్లాడి, కళ్యాణ్ రీతు రిలేషన్ ఫస్ట్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినాక డిమాండ్ రీతు అంటే రీతు కళ్యాణ్ ఎందుకు కొంచెం దూరం అయిపోయారంటే, రీతు ఏంటంటే డిమాండ్తో అదేంటో ఒకసారి కెప్టెన్ అయ్యే విషయానికి డిమాండ్ని రీతు ఈయన పేరు కళ్యాణ్ తీసారంటే అక్కడి నుంచి దూరం పెట్టిన. కానీ రీతు ఎంత మంచి అంటే ఎవరైనా ఆమె ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అది కాదు అనుకుంటే ఎంత అనుకున్నారంటే అంత అనుకున్నది. పాపం నిజంగా అరే ప్లీజ్ రా, అలా కాదురా, నాతో మాట్లాడరా, అరే నేనేం చేశాను రా, నాతో మాట్లాడరా అనే విషయాలు అయితే గ్రేట్ అనిపించింది. అయినాక వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుండేది. తర్వాత రీతు ఇమాన్యుయల్ అయితే ఫన్నీ అనుకోండి. అంత గేమ్స్ ఆ విధంగా అంత సపోర్ట్ఫుల్ అయితే లేదు. కానీ ఫన్నీగా కామెడీగా రీతు మీద ఏమైనా కామెడీ చేసినా కూడా పడడం అలాంటివి అయితే చాలా బాగున్నాయి. రీతు విషయంలో ఆ విషయాన్ని అయితే సూపర్ అనిపించింది. నాకు హైలైట్ అనిపించింది. రీతుకు సపోర్ట్ చేయడం, ఏడ్చినప్పుడు ఎమోషనల్ అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని చాలా సపోర్టివ్గా ఉండడం, ఆ విషయాన్ని అయితే చాలా బాగుంది. సంజన గారు రీతు గురించి మాట్లాడుకుంటే, సంజన గారు అయితే రీతుని కొన్ని మాటలు లాస్ట్లో వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. చాలా వరస్ట్. ఎందుకంటే సంజన గారు ఓకే మాటలు ఎంతవరకు మాట్లాడినా అంతవరకే మాట్లాడాలి. కానీ మరీ టూ మచ్ మాట్లాడి చాలా విషయాలు మాట్లాడి నేను ఆ మాట తీసుకోను సార్, తప్పు తీసుకోను, కరెక్టే అన్నాను, అది ఇది అని అన్నాను మస్తు అంటది. తర్వాత అలా అస్సలు కాదు. రీతు చాలా మంచి అమ్మాయి, నాకు ఫ్రెండ్ సార్ వాడు అలా అని అనుకుంటున్నాను. ఎలిమినేషన్ అయితే అంటూ ఎలిమినేషన్ కావాలి. కానీ నేను ఒప్పుకోను అనే మాట్లాడుతుంది. అదైతే నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. నిజంగా ఎంత వరస్ట్ అనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది. సంజన గారు చూస్తే సంజన గారు మీరు ఇన్ని మాట్లాడుతుందో కమ్మని శ్రీజ తనుజ మన రీతు వీళ్ళిద్దరు పాడాలంటే సూపర్. తనుజ సపోర్ట్ చేస్తుంది రీతు తనుజకి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే ఒక రేంజ్ అనుకోండి, అంత బాగుండేది. వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్ అయినాక చాలా బాగుండేది. తనుజ రీతు బాండింగ్ హైలైట్. ఎంత అంటే అది రీతు ఏడుస్తూ కూడా తనుజ పోయి ఏడవడం అలాంటివి అయితే రీతు చాలా సపోర్ట్ఫుల్. తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే హైలైట్. వీళ్ళు బాండింగ్ ఎట్లా అంటే నిజంగా వీళ్ళు వెళ్ళాలని మంచి ఫ్రెండ్స్ నాకు తాపం లేదు. శ్రీజ రీతు అంటే గొడవనే ఉండేది. కాకుండా వీళ్ళిద్దరు ఎప్పుడు అంత కలిసి ఉండడం అట్లాంటివి అయితే ఏం లేదు. వీళ్ళిద్దరు అలా తర్వాత రేపు మాస్క్ మ్యాన్ హరీష్ గారు
రైతు హరీష్ గారి గురించి మాట్లాడమంటే రైతు హరీష్ గారు ఏంటంటే హరీష్ గారు రైతు చాలా చాలా క్లోజ్ ఉండేవారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ కొంచెం గొడవ అయినా తర్వాత క్లోజ్ ఉండేవాళ్ళు. రైతు ఏంటంటే ఒక మాట మీద ఉంటే ఆ మాట మీద నిలబడి ఉంటుంది. ఆ విషయంలో రైతును చాలా అప్రిషియేట్ చేయాలి ఆ విషయం. తర్వాత రీతు ప్రియ కూడా వీళ్ళిద్దరు కామన్, అంత ఫ్రెండ్స్ కాదు, ఒక కామన్గా ఉండేవారు. ఆ విషయంలో సూపర్ చాలా కారణంగా మాట్లాడుతున్నారు. రేపు మాధురి అయితే నిజంగా మరి మాధురి గారు అయితే రీతుని ఎన్ని మాటలు అన్నారంటే అబ్బా నిజంగా వరస్ట్ అనిపించింది అనుకోండి. అన్ని మాటలు అనడం అయితే అవసరం లేదు, ఎన్ని మాటలు పడ్డది, ఎన్ని అవమానాలు పడ్డది. ఇంత అవమానమా? నిజంగా బిగ్ బాస్ హౌస్ లో రీతికి పడిన అవమానం అయితే ఎవరూ లేదు. అన్ని వరస్ట్ మాటలు అంత రీతు ఒకటేసారి ఎంత కుంగిపోయిందంటే అన్ని మాటలు అంటున్నారు నన్ను బిగ్ బాస్ హౌస్ లో, ఇన్ని మాటలు ఏంది, నేను ఎంతనే ఆడాలి, ఎంతనే చెయ్యాలి అని మస్తు ఎమోషనల్ అయిపోతుంది, చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆ విషయం. తర్వాత నాగ్ సార్ రీతు గురించి మాట్లాడదాం. నాగ్ సార్ రీతు ఏంటంటే రీతు రీతు నవ్వుని చూసి నాగ్ సార్ అయితే అబ్బా రీతు ఏంటమ్మా నీ నవ్వు ఏంటి అని అనేది భలే అనిపించేది. రీతు నవ్వుతే రీతు తిక్కలు వస్తాయా నీకు అని భలే కావాలండి. అదైతే నాకైతే భలే అనిపించేది నిజంగా, చాలా చాలా ఫన్ అనిపించేది. రీతు భరణి గారి గురించి మాట్లాడదాం, తర్వాత నాగ్ సార్ గురించి మాట్లాడదాం. భరణి గారి గురించి సుమ్ము అన్న గురించి మాట్లాడాలని మర్చిపోయినాను. భరణి గారు ఏంటంటే రీతుకు మాట ఇస్తుండే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఆ విషయాన్ని చేయకపోతుండే. ఆ విషయంలో నాకైతే చాలా వరస్ అనిపించింది భరణి గారిని చూస్తే. భరణి గారు ఎందుకు భరణి గారు అంతగానం అబ్బా చాలా తప్పు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ హౌస్ లో మాత్రం భరణి గారి విషయంలో తప్పు అనిపించింది. తర్వాత రీతు సుమనన్న అయితే అన్న అన్న అని ఫస్ట్ నేను మా అన్న తప్ప ఇంకెవ్వరిని అన్నా అనలేను, మిమ్మల్ని అంటున్నా అన్న అని. రీతు సుమనన్న కూడా చాలా బాగుంది, వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుండేది, చాలా క్యూట్గా ఉండేదండి. నిజంగా రీతు సుమనన్న బాండింగ్ అయితే హైలైట్ ఉండేది. అది ఎంతమందికి నచ్చుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే రీతు సుమనన్న బాండింగ్ అయితే సూపర్ ఉండేది, చాలా చాలా బాగుండే. అన్న అన్న అని ఆయనకు అన్న అన్న అని నామినేషన్ చేయొద్దు అంటే చేయాల్సిందే, తప్పదు, అది 100%. అలా నామినేషన్ చేస్తున్నాను మీ ఇద్దరు కూడా కొంచెం గొడవైంది అనుకోండి అలా. తర్వాత రీతు నాగ్ సార్ అయితే ఈ సండే ఎపిసోడ్ లో రీతు ఎక్కడ ఉంటే అక్కడనే గెలుస్తారు, రీతుదే విజయం అని అంటే అది భలే అనిపించేది. ఏ పాటలైనా ఏవైనా రీతు మాత్రం హైలైట్ చెప్పేది. ఇంకా గేమ్ రీతుదే. సండే ఎపిసోడ్ లో మాత్రం ఏమైనా అవన్నీ గిఫ్ట్లు మాత్రం రీతుకే వచ్చేటివి, రీతు టీంకే వచ్చేది, అది భలే ఉండేది. తర్వాత రీతుకు వచ్చేది. తర్వాత రీతుకు నాగ చైతన్య అంటే ఫేవరెట్, అది మనందరికి తెలుసు. రీతు ఫేవరెట్ నాగ చైతన్య అని. నాగ చైతన్య వచ్చినప్పుడు నాకు చైతన్య అని చేయగారు అని చాలా సపోర్ట్. ఎంత అంటే ఒకటే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి చెయ్యి ఒక్కసారి నేను బైక్ ఎక్కించుకొని తిప్పుతాడు, ఒకటే ఒక ఒక రైడ్కి తీసుకెళ్తాడు. నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తావా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. సరే సార్ నేను వచ్చేస్తా, సరే సార్ నేను వచ్చేస్తా అంటాడు. చేయగారు నేను ఎంత బాగుంటుందంటే ఆ కాలు చూడండి సార్, ఆ కాలు అంటే ఎంత ఇష్టం అంటే తెల్లగా ఉంటాయి, అంటే అది నీళ్ళేసిన విత్తనం అంటాడు, నా వల్ల అని అంటాడు. అది భలే అనిపించింది, అందరు నవ్వుతాడు, అన్ని మాత్రం సూపర్ అనిపించింది. నిజంగా నాగ చైతన్య అంటే మన రైతుకు చాలా చాలా ఇష్టం, అది భలే నిజంగా క్యూట్ అనిపించింది. అందుకే గెలిచినాక కూడా నేను తోలుకోవచ్చు, నువ్వు బిగ్ బాస్ విన్నర్ అయితే నేను తీసుకొని వెళ్తానంటే సార్ అంత పెద్ద మాట మనకైతుందా సార్ అని మన ఎవరు మన రీతు కూడా చాలా విషయాలు మాట్లాడింది. తర్వాత రీతుకు అవమానాలు, బిగ్ బాస్ హౌస్ లో రీతుకు అవమానాలు జరిగినంత ఎవరికి జరగదు. రీతు ఏం చేసింది, రీతుకు అవమానాలు అంటే మాధురి గారికి 1 వీక్ సేవింగ్ వచ్చింది. 1 వీక్ సేవింగ్ వచ్చినప్పుడు డెమాన్తోనే ఏమని చెప్తున్నారు ప్రతి ఒక్కరు, డెమాన్తోనే నువ్వు రీతుతో మాట్లాడకు నీకు సేవింగ్ చేస్తాం, నువ్వు రీతుతో మాట్లాడకు సేవింగ్ చేస్తాం, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు. ఎందుకంటే అన్ని మాటలు అనిపించింది, నాకైతే వరస్ట్ అనిపించింది. నేను కూడా ఆల్రెడీ నా బిగ్ బాస్ రివ్యూస్ దాంట్లో చూస్తారు, మీరు చూసిన తమ్నేల్ మనకు అప్పుడు అంత కరెక్ట్ పెట్టడానికి రాదు కాబట్టి పెట్టలేకపోయాను, కానీ ఈసారి తమ్నేల్ మాత్రం మా ఆయన మంచిగా పెడతాడు పక్క. అలా తమ్నేల్స్ అయితే అప్పుడు అంతా కరెక్ట్ పెట్టడానికి రాలేదు నాకు. ఈసారి మాత్రం నేను తమ్నేల్స్ మంచిగా నేర్చుకొని ఎంత క్యూట్ పెడతాడో అంత మంచిగా పెడతాను. ఈసారి మానిటైజేషన్ కూడా మన మన ఛానల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఎంత అంటే మన రీతుని మాత్రం ఒక లెవెల్లో గుంజి ఇట్లా పడేసినట్టు అన్ని మాట్లాడారు. సంజన గారు మాట్లాడారు, ఆవిడ
హౌస్ రాత్రులు ఇట్లా ఉంటది అలా ఉంటదని అలా మాట్లాడి చాలా తప్పు మాట్లాడితే ఆ రోజు సంజన గారు అనే మాటకు ఇమాన్యుల్ సంజన గారిని తిడతారు. నువ్వు ఆ మాట అనడం తప్పు, ఆ మాట అనడం తప్పు అంటే నేను చూసిందే మాట్లాడాను సంజన గారు, నేను ఏం చేశాను అని రీతు అడగడం. ఆ విషయంలో మాత్రం నిజంగా రీతుని ఎంత అవమానించింది అంటే సంజన గారు చాలా అవమానించింది. రీతు గేమ్ ఆడమంటే ఎవరు ఆడేవారు గారు, డెమాన్ ఫస్ట్ వీకేశారు. అందుకే ఇంకా ఆ గేమ్స్ ఆ విషయంలో అయితే చాలా పాపం చాలా చాలా విషయాలు మాధురి గారు రీతి విషయంలో ఏంటంటే ఇంత నిజంగా ఎన్ని మాటలు, అమ్మాయితో మాట్లాడకు, ఆ అమ్మాయి తప్పుది, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి ఇది, ఆ అమ్మాయి బదులు ఇలా జరుగుతుంది, డెమాన్కి చాలా చెప్పి ఆ విషయాల్లో మాత్రం చాలా చాలా తప్పు అనిపించింది నాకు. రీతు విషయంలో మాత్రం నిజంగా చాలా తప్పు ఆ విషయం. తర్వాత తర్వాత రమ్య కూడా రీతునైతే ఎన్ని మాట్లాడినాయంటే అన్ని మాట్లాడినది. అన్ని మాట్లాడడం అయితే చాలా తప్పు. రమ్య ఇంకా రమ్య అలా అనడం, రమ్యతో డిమాండ్ ఉండడం అవన్నీ ఇంకా రీతు కొంచెం తట్టుకోలేకపోయింది. అది ఎవరికైనా సరే ఇన్ని రోజులు నాకున్న ఒక మనిషి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అది ఎవరికైనా నచ్చదుగా. అలా రీతు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. అయినా పర్వాలేదులే ఓకేలే అనుకొని కావస్తున్నాడు. గేమ్స్ అయినా ఇచ్చి పడేసేది. గేమ్స్ రీతు ఆడినంత గేమ్స్ నిజంగా ఎవరంతా ఆడేది, ఎవరంతా బాగా ఆడేది. ఒక బాయ్ లాగా ఎంత అంటే అంత ఆడేది. లాస్ట్ లో కూడా కెప్టెన్ విషయంలో కూడా రీతుకు అవమానమే. ఇది అని కళ్యాణ్ ఆ విషయంలో కూడా కళ్యాణ్ చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది. వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది, మంచి ఫ్రెండ్స్. కానీ కళ్యాణ్ ఓకే ఆడ కూడా రీతు కెప్టెన్ కావద్దనే ప్రయత్నించారు. ఆ విషయంలో చాలా తప్పు అనిపించింది నాకు. తర్వాత ఇంకొక డెమాన్ కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్సీ కండక్టర్ కావటప్పుడు డెమాన్ నడుములు పోయి నడుములు నొస్తే ఆడ పెయిన్ రాగా తట్టుకోలేకపోతుంటే ఆడ రీతు మొక్కుతుంది. అది మాత్రం ఎంత బాగుందంటే అబ్బా ఎంత మంది ఆడ అబ్బా సూపర్ అని. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి లైఫ్ లో ఒక అబ్బాయి లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అని చాలా మంది కోరుకునే వాళ్ళు చాలా కోరుకున్నారు. అట్లాంటి ఫ్రెండ్ ఉండాలని. అది రియల్ చెప్తున్నా. రీతు ఒక మంచి అమ్మాయి, ఎంత మంచి అమ్మాయి అంత మంచి అమ్మాయి. తర్వాత రీతు గురించి పార్ట్ 2 కూడా చేస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అయిపోతానే లేదు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో రీతు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండేది చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ ఫ్యామిలీకి వచ్చినప్పుడు రీతు వాళ్ళ మమ్మీని కొనసాగించి వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు రీతు వాళ్ళ అమ్మ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అస్సలు రాలేదు. తర్వాత నెక్స్ట్ డే పెద్ద రీతు వాళ్ళ అమ్మ ఎలా వచ్చిందంటే అదేంటంటారు అందరిలో కూర్చొని బయట ఉన్న వాళ్ళు అందరికి అంటే స్టాప్ కామన్ ఉంటారు కదా, వాళ్ళు కామర్షియల్ నిలబడాలి అలా పెట్టి వచ్చినాక వాళ్ళ మమ్మీ అని అంటే ఆంటీ మన ఏమైనా ఎలాంటి ఆంటీ వచ్చి ఫస్ట్ నన్ను కొడుతుందేమో, ఫస్ట్ నాకే చెప్పి పంపించింది కానీ నేను ఇలా పెంచమని ఇలా చెప్పి నేనే ఇలా ఉంటుందేమో అని చెప్తుంది. డిమాండ్ విషయంలో రీతు వాళ్ళ అమ్మ అప్పుడు అంటే డిమాండ్తో అంతా మాట్లాడలేదు. ఆ విషయాన్ని కొంచెం తప్పని నిజంగా నాకు కూడా అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆ విషయంలో డిమాండ్కి రీతు కూడా కొన్ని క్లాసెస్ వచ్చాయి. అయినా ఓకే వాళ్ళ అమ్మ వచ్చి చాలా మంచిగా కొడతామా మమ్మీ నన్ను కొడతామంటే లేదని ఇంకా హక్ చేసుకుంటారు. కర్ర అంటే అదే అట్ల కార్డ్ అంటారు, అదేంటారు మనం బల్లారి అంటామేమో, కొందరు అట్ల కార్డ్ అంటారు దాన్ని. అంటే బల్లారి తీసుకొని ఇట్లా కొట్టడానికి వద్దు. అది తనుజతో కూడా రీతి వాళ్ళ అమ్మ ఎంత మంచి మాట్లాడుతా అంటే అంత మంచి మాట్లాడి చాలా క్యూట్ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా ఎంత బాగా అనిపించింది అంత బాగా అనిపించింది. ఇంకా ఈసారి ఏంటంటే బిగ్ బాస్ లో టైమింగ్ ఇచ్చింది, ఇంత టైమింగ్ ఉండాలి అదైతే నాకైతే వరస్ట్ అనిపించింది. ఏంది ప్రతి ఒక్క సీజన్ లో ఒక్కొక్కరికి గంటలు టైం ఇచ్చేటోళ్ళు, వీళ్ళకి ఇంత టైం వేయడం అయితే నాకు నచ్చలేదు. మీకు ఎంతమందికి నచ్చలేదో కూడా కమెంట్ చేయండి. తర్వాత రీతు ప్రతి నామినేషన్ లో రీతు మాత్రం ఆల్మోస్ట్ అన్ని నామినేషన్ లో వచ్చింది, డేంజర్ జోన్ లో ఉంది. ఆ విషయాన్ని అయితే రీతు ఎలిమినేషన్ అయితే చాలా మంది అనుకున్నాం, నేను కూడా అనుకున్నా. టాప్ 5 వరకు రీతు టాప్ 5 ఉండింటే చాలా బాగుంటుంది. రీతు విన్నర్ కావాలని అనుకోలేదు. టాప్ 5 లో ఉంటే చాలు దేవుడా నేను అనుకున్నది, కానీ టాప్ 5 లో ఉంటుందని అందరూ
అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రీతు టాప్ 5లో ఉండలేదు, లాస్ట్లో ఎలిమినేషన్ అయింది. ఆ విషయంలో చాలా చాలా బాధ అనిపించింది. తర్వాత సంజన గారు చాలా చాలా మాటలు మాట్లాడింది. ఆ విషయం నాకు నచ్చలేదు. ఓకే, రీతుని చాలా మంది బ్యాడ్ అనుకున్నారు. రీతుని ఏంటంటే వీళ్ళిద్దరు వచ్చారు కదా, వాళ్ళ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళిద్దరు అన్నదమ్ముల వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఆయన పేరు గుర్తుకొస్తలేదు ఇప్పుడు. మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుండే చూడు అతను తర్వాత ఇంకొక అతను, వాళ్ళ పేరు వస్తలేదు ఇప్పుడు. గృహలక్ష్మి వాళ్ళ దాంట్లో ఉండే హీరో ఉంటాడు చూడండి, వాళ్ళ అమ్మ అంటే చిన్న కొడుకు అతను అయితే ఫస్ట్ బిగ్ బాస్ ఒక సాయి వీళ్ళందరూ బిగ్ బాస్ వచ్చినప్పుడు ఫస్ట్ చాలా అనుకున్నారంట. ఓకే, ఈ అమ్మాయి బయట ఆల్రెడీ కాంట్రవర్సీ జరుగుతుంది, ఈ అమ్మాయితో దూరంగా ఉండాలని అనుకున్నారంట. తర్వాత తెలిసినాక లేదు ఇతను చాలా మంచోడు, చాలా మంచి అమ్మాయి అని కూడా తెలిసిందంట. తర్వాత సాయి కూడా రీతు బిగ్ బాస్ హౌస్ రాకముందు అసలు చాలా మంది బిగ్ బాస్ హౌస్ రాకముందు రీతు మన ఎవరు విష్ణుప్రియ వీళ్ళెవ్వరికి నచ్చేది కాదు రీతు. మనందరికి విష్ణుప్రియ రీతు మన బిగ్ బాస్ హౌస్కి రాకముందు ఎవరికి నచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ బట్టలు వాళ్ళ అవతారం చూస్తే వీళ్ళు అంటే వరస్ట్ అనుకునే వాళ్ళు, కానీ అస్సలు కాదు. ఆడ చూసింది మాత్రం అది వేరు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లాస్ట్ లో ఇంకా గేమ్స్ అవన్నీ బాగా ఆడిండ్రు. ఓకే, ఎలిమినేషన్ అయ్యే టైంకి అయితే రీతు లాస్ట్ లో ఎలిమినేషన్ విషయాన్ని మాట్లాడుకుందాం. నాకు నిజంగా పాపం అనిపిస్తుంది రీతుని చూస్తే. టాప్ 5లో ఉండే ఒక అమ్మాయి ఎలిమినేషన్ కావడం అది నాటి జోకు. తర్వాత మన అన్ఫేర్ ఎలిమినేషన్ అనే నేను చెప్తాను. కావాలని ఒక కంటెంట్ కోసం లాస్ట్ వరకు యూజ్ చేసుకొని వదిలిపెట్టేశారా అని ఒక థాట్ ఉంటుంది. అలానే చాలా విషయాల్లో బిగ్ బాస్ టీమ్ ఏంటంటే అలానే గెలిపిస్తూనే ఉంటారేమో. ఐ థింక్ నా ఒపీనియన్ అలానే అనిపిస్తుందేమో, తెలియదు కానీ అలా. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ లో సంజన గారు రీతు అంటే ఉన్నారు, డేంజర్ జోన్ ఉన్నారు. ఆ రోజుల్లో సంజన గారు ఎలిమినేషన్ అవుతారు, రీతు సేవ్ అవుతారు, రీతు ఇంట్లోకి వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రీతు ఎలిమినేషన్ అయింది, సంజన గారు సేవ్ అయిపోయారు. సంజన గారు టాప్ 5లో ఉన్నారు, రీతు టాప్ 5లో లేదు. కనుక రీతు ఎలిమినేషన్ అవుతున్నప్పుడు రీతు వెళ్ళిపోతా అని అంటారు. అయితే వాళ్ళ మొక్కను చూడలేక ఆల్రెడీ లోపల వాళ్ళందరూ తనుజ మన ఎవరు డెమాన్ ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే రీతు ఎలిమినేషన్ అయింది కదా, ఏడుస్తూనే ఉంటారు వెనక వెళ్ళిపోతే ఆగు డోర్ ఓపెన్ చేయలేరు. ఏదంటే బిగ్ బాస్ కి ఆడ కూడా కంటెంట్ రావాలి కదా, ఆ కంటెంట్ రాకపోతే ఎలా? ఆడ కూడా డోర్ ఓపెన్ చేయలేరు, డోర్ ఓపెన్ చేయకుండా అట్లనే పెట్టిండ్రు. వెనక వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు ఇంకా చూడలేకపోతే ఎమోషన్ ఎంత ఏడుస్తుంది అంటే కళ్యాణ్ ఏడుస్తాడు, తనుజ ఏడుస్తుంది, మన ఇమ్మాన్యుల్తో ఉంటుంది. నేను ఓడిపోయాను, నేను టాప్ 5లో లేను అని ఇంత ఏడుస్తుంటే అంత ఏడుస్తుంటది. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. రీతు ఆడ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు కూడా ఎలిమినేట్ అయినా కూడా డిమాండ్ యాక్ట్ చేసుకొని ఏడుస్తుంటది. ఏడ్చిన తర్వాత ప్లీజ్ రా కళ్యాణ్, డిమాండ్తో మాట్లాడరా, డిమాండ్ మాట్లాడినందుకు వాడు నాతో 100 సార్లు చెప్పాడు, వాడు నాతో మాట్లాడట్లేదు అని చాలా సార్లు చెప్పాడు. అది ప్లీజ్ రా మాట్లాడరా అని మాట్లాడతాడు. ఏడుస్తుంది, ఆ విషయంలో ఏడుస్తుంది. నిజంగా లాస్ట్ తర్వాత కూడా తన ఫ్రెండ్ కోసం ఎంత కష్టపడ్డది అంత కష్టపడ్డది అని ఒక థాట్ అనిపించింది. తర్వాత తనుజతోనే ఏడుస్తూనే ఉంటుంది. ఎంత ఏడుస్తుందంటే డిమాండ్ని చూసుకోండి తనుజ, డిమాండ్ని చూసుకోండి పవన్ ఉంటుంది, పవన్ని చూసుకోండి అని ఏడుస్తుంది. ఇంకా అందరూ ఎంత ఏడుస్తారంటే కళ్యాణ్ కూడా ఏడుస్తాడు పాపం. నిజంగా కళ్యాణ్ కూడా మాట్లాడతాడు, నేను చూసుకుంటాలే అని కళ్యాణ్ కూడా చెప్తాడు డెమోన్ పవన్ గురించి. నిజంగా ఎంత బాగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా డెమోన్ వాళ్ళ అమ్మ వచ్చి కూడా మన రీతుని ఎంత మంచిగా అమ్మ అలా ఇలా అని ఇప్పుడు కూడా బయట కూడా ఎంత మంచిగా ఉన్నారు. నిజంగా చాలా చాలా బిగ్ బాస్ హౌస్ లో తన లైఫ్ అయితే నిజంగా ఇంత మంచోళ్ళు ఉంటారా అని ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఇంత మంచోళ్ళు ఉంటారా అని ఒక థాట్ అయితే అనిపించింది. తన లైఫ్ స్టోరీ పార్ట్ 2 కూడా వస్తుంది పక్క. నిజంగా ఎంత బయటకు వచ్చినాక ఎలా ఉంది డెమాండ్, వీళ్ళ రిలేషన్ ఏంది, బయట కూడా ఇప్పుడు కూడా రీతు మీద ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీతు గురించి అలా మాట్లాడడం ఎందుకో అవన్నీ మనం తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలి. ఇంతవరకు మీకు వీడియో నచ్చుతుంది కదా, వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.